వాయిదా పడుతూ వచ్చిన ఎన్టీఆర్ బృందావనం ఈ రోజు రిలీజ్ అయింది. సూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. దిల్ రాజుకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. దర్శకుడు వంశీకి బ్రేక్ ఇచ్చింది. ఎన్టీఆర్ కెరీర్ లో మరో హిట్ నమోదైంది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పై మున్నా ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, క్యూట్ గర్ల్ కాజల్, సమంతలు హీరో హీరోయిన్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు దిల్ రాజు. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చ. ఆ ఊళ్ళో దిగి ఆ రోడ్ని కొట్టొచ్చావంట. అంత మగాడివా? ఏసేయాలనిపించినప్పుడు ఏసేసేవాడే మగాడనే నాకు అనిపించిందనుకో. అడ్డం ఎవడొచ్చినా కట్టేర్రా ఈ కొడుకుని. బృందావనం చిత్రంలో ఎన్టీఆర్ సరికొత్త స్టైల్తో ఒక కొత్త లుక్తో కనిపించాడు. దసరా కానుకగా ఈ ఉదయం విడుదలైన బృందావనం అన్ని ఏరియాల్లో అన్ని థియేటర్లలో సూపర్ హిట్ టాక్తో హౌస్ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శింపబడుతుంది. ఈ సంవత్సరం టాప్ 3 ఫిలిమ్స్ లో ఒక సినిమా బృందావనం ఉంటుందని లాస్ట్ 2 months నుంచి నేను అనౌన్స్ చేస్తూ వచ్చాను. కానీ కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్గా కూడా అనుకొని ఉన్న వాళ్ళు కూడా ఉండుంటారు. బట్ ఈ స్క్రిప్ట్ పైన మాకున్న ఆ నమ్మకంతోనే అలా అనౌన్స్ చేశాను. అది ఈరోజు ఉదయం 4 గంటల నుంచి ఆల్ ఏరియాస్ నుంచి ఫోన్స్ వచ్చేసి ఈజ్ బృందావనం సూపర్ డూపర్ హిట్ అని ప్రతి ఒక్కరు చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా కాన్ఫిడెంట్ని మా హీరో ఎన్టీఆర్ని మేము ఏదైతే కొత్తగా చూపించాలి, ఈ కొత్తగా చూపించి కథలో ఒక సెన్సేషనల్గా ఉంటాడు ఎన్టీఆర్ అని వంశీ నమ్మి కథ తయారు చేశాడు. అది వాళ్ళ ప్రేక్షకులు ఎక్స్ట్రాడినరీ అని చెప్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. 2 సంవత్సరాల నుంచి మళ్ళీ సక్సెస్ గురించి వెయిట్ చేసాం. అది ఈరోజు మళ్ళీ ప్రూవ్ అయింది. ఆల్ తెలుగు ఆడియన్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నందమూరి ఫ్యాన్స్ అందరూ పెద్ద ఎత్తున ఏదైతే ఈ బృందావనం కార్యక్రమంలో దీని గురించి విడుదల సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దీనికి వెయిట్ చేసిన దిల్ రాజు గారికి, వంశీ పైడిపల్లి గారికి స్పెషల్గా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఇప్పుడే మనకు దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. త్రూఅవుట్ స్టేట్కి వెళ్ళి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసిన ప్రతి ఒక్కరూ సినిమా చాలా బాగుంది అని చెప్పడం జరిగిన సంగతి ఇట్లా విన్నారు. అదే కాకుండా దిల్ రాజు గారు ఏ సినిమా తీసినా కానీ ప్రేక్షకుల్లో ప్రజానీకంలో ఒక మంచి ఆదరణ అభిమానం ఉంటుంది. ఈనాడు వారు పిక్చర్ చేసిన ఈ పిక్చర్ గురించి ఎంతో అభిమానులు ఎంతో ఆశిస్తున్నారు. కాబట్టి ఆయన చెప్పినట్టు ఈనాడు అవుట్ ఆఫ్ 3 పిక్చర్స్ కాకుండా నంబర్ 1 ఫిలిం ఇన్ ద ఇయర్ ఇదే బృందావనం కావాలని కోరుకుంటున్నాం.
ఎన్టీఆర్ కెరియర్ లో ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది ఈ సినిమా అని. అంటే ఎన్టీఆర్ ఇదివరకు ఇప్పుడు దాకా డైలాగ్స్ లేకపోతే మంచి యాక్షన్ ఒకలాంటి ఒక రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ చేశాడు. బృందావనం సినిమాలో దిల్ రాజు గారి బ్యానర్ లెవెల్ కి బృందావనం టైటిల్ సాఫ్ట్ గా ఉంది, అదేంటి ఇదేంటి అని చాలా మంది క్వశ్చన్ చేశారు. ఇప్పుడు వచ్చే ఫోన్లు చూసిన తెలిసింది ఒక తెలుగు సినిమాకి ఒక ఎన్టీఆర్ లాంటి ఒక బిగ్ కమర్షియల్ హీరోకి ఏం కావాలి, సినిమాలో ఏం ఉండాలి, యాక్షన్ ఉండాలి, ఒక మంచి పాట ఉండాలి, ఒక సెంటిమెంట్, అన్నీ ఈ సినిమా వరకు బృందావనం సినిమా వరకు ఏదైనా సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగాలేదు, లేదా సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ బాగాలేదు, లేదా ఫస్ట్ హాఫ్లో మధ్యలో సినిమా కొంచెం డౌన్ అయింది, ఇలా పోస్ట్ మార్టం చేయడానికి వీలు లేకుండా పర్ఫెక్ట్ తెలుగు కమర్షియల్ సినిమా బృందావనం. ఎస్పెషల్లీ ఈ సినిమా గురించి చెప్పాలంటే వంశీ, గ్రేట్ వంశీ పైడిపల్లి ఈ సినిమాతో ఒక పెద్ద డైరెక్టర్స్ జాబితాలోకి వెళ్ళిపోతున్నాడు. ద బెస్ట్ ఫిల్మ్ ఎన్టీఆర్ కానీ నాకు కానీ దిల్ రాజు కానీ మా ముగ్గురికి నా కెరీర్ నా చేసిన అన్ని సినిమాల్లో ది బెస్ట్ ఫిల్మ్. అఫ్ కోర్స్ ఎన్టీఆర్ కూడా ది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పగలను. ఇంకా దిల్ రాజు గారి గురించి చెప్పక్కర్లేదు, ఆయనే చెప్తాడు 1 వీక్ పైగా అల్టిమేట్ రికార్డ్స్ నా సినిమా అని చెప్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలా కాలం తర్వాత ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి రాసామని చెప్పి అందరూ నన్ను ప్రశంసిస్తున్నారు. ఇందులో రాసిన 5 పాటలు కూడా యువతకి హోరెక్కించేలా జోరెక్కించేలా ఇంకా చెప్తే కిర్రెక్కించేలా ఉండే పాటలు నా చేత వంశీ గారు రాయించారు. ఇలాంటి మంచి ఒక అద్వితీయమైన విజయాన్ని సాధించిన చిత్రానికి రాయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నాకు ఇందులో పర్సనల్గా నచ్చిన పాట చిన్నదో వైపు పెద్దదో వైపు అన్న పాట. ఎందుకంటే దిల్ రాజు గారి బ్యానర్లో ఇప్పటివరకు బొమ్మరిల్లో అప్పుడో ఇప్పుడో కొత్త బంగారు లోకంలో నిజంగా నేనేనా, పరుగులో నమ్మవేమో కానీ ఇలాంటి క్లాస్ పాటలు లవ్ సాంగ్స్ ఎక్కువ హిట్లు వచ్చిన నాకు దిల్ రాజు గారి బ్యానర్లో మొదటిసారిగా మంచి మాస్ పాట చిన్నదో వైపు పెద్దదో వైపు అన్న పాట హిట్ వచ్చింది. అభిమానులందరూ కూడా ఎన్టీఆర్ నీ పాటకి ఎన్టీఆర్ స్టెప్పులు చూస్తుంటే అద్భుతమైన అనుభూతి కలుగుతుందని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. విజయదశమి ఇంకో 3 రోజులు ఉంది, కానీ మాకు ఆల్రెడీ పండుగ మొదలైపోయింది. ఎక్స్పెక్ట్ చేసాము, కానీ ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ విజయాన్ని మాకు అందించిన ఆంధ్ర ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. ప్రతి తెలుగు ప్రేక్షకుడు నేను కోరుకునేది ఒకటే, బృందావనం అనేది ఒక మంచి ఫ్యామిలీ సినిమా, ఒక మంచి కుటుంబ కథా చిత్రం, మీరు కుటుంబంతో చూడదగ్గ సినిమా. ఇందులో కొత్త ఎన్టీఆర్ గారిని చూస్తారు మీరు, ఎందుకంటే ఇప్పటివరకు చేసిన ఎన్టీఆర్ ఇమేజ్ కన్నా డిఫరెంట్గా ఇది అటెంప్ట్ చేశారు. అండ్ నిజంగా చాలా టెన్షన్ పడ్డాం ఎన్ని రోజులు అది ఎలా రిసీవ్ చేసుకుంటారని, కానీ ఇలా రిసీవ్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించిన మీ అందరికీ థ్యాంక్స్ లాట్. దిల్ రాజు గారి బ్యానర్లో అత్యద్భుతమైనటువంటి సినిమాలు వచ్చినాయి. ఆ రేంజ్ను దిల్ రాజు గారి బ్యానర్ వెంకటేశ్వర క్రియేషన్స్ను ఇది ఇంకా అద్భుతంగా నిలబెడుతుంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం నిజంగా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి నందమూరి అభిమానులందరికీ ఇది ఒక శుభవార్త. అలాగే దిల్ రాజు గారి సినిమా అంటే ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా కూర్చొని చూసేటువంటి సినిమా. అలాంటి సినిమాను ఇంకా ఇంతవరకు ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి ఇమేజ్ మాస్ అనేది ఉంటే ఆ మాస్ను మిక్స్ చేస్తూ క్లాస్గా ఫ్యామిలీస్ కూడా దగ్గర అవ్వడానికి చేసినటువంటి ఈ ప్రయోగం ఇది అద్భుతమైన సక్సెస్గా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చెప్తుంది. మరి ముఖ్యంగా వంశీ గారికి, దిల్ రాజు గారికి, ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి ప్రతి క్రూకు, మరి ముఖ్యంగా శ్రీహరి గారికి, ప్రకాష్ రాజు గారికి, బ్రహ్మానందం గారికి, మిగతా ఆర్టిస్టులందరికీ, కోట గారికి అద్భుతమైనటువంటి పేరు వచ్చింది. మరి ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ అయ్యింది. అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇది నేను అనుకోవడం దిల్ రాజు గారు ఎన్టీ రామారావు గారికి, ఎన్టీఆర్ గారికి మెయిన్గా అనుకుంటుంది ఏంటంటే మ్యారేజ్కు ముందు ఇస్తున్నటువంటి గిఫ్ట్లా ఫీల్ అవుతున్నా నేను. కంగ్రాచులేషన్స్. ఎన్టీఆర్ అల్టిమేట్గా చేశాడు, మా అందరికి కూడా గర్వంగా ఫీల్ అయ్యే సినిమా ఇది బృందావనం. ఇది సూపర్ హిట్ కాదు, ఇంకా సూపర్ ఇంకేదైనా ఉంటే ఆ హిట్ అవుతుంది ఈ సినిమా.